హల్లెలూయా. ఏదైనా వాక్యము యోం దెబిరి 24వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. ఇది ఆత్మీయ స్థాయి, ఆత్మలో ఒక వ్యక్తి యొక్క స్థాయి. ఆ స్థాయి ఏమిటి అని మనం ఆలోచిస్తే భూ సంబంధమైన విషయాల గురించి మాట్లాడితే జీవ గ్రంథం చేత పట్టుకున్నాం, పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకున్నాం. ఇదే 10th క్లాస్ పుస్తకాలు కాదు, లేకపోతే ఏదో మెరిట్ లిస్ట్ ఇచ్చే పుస్తకాలు కాదు. ఆ పుస్తకాలు అనుకోండి ఉద్యోగాలు వచ్చాక అయిపోద్ది ఇంక పని. ఇంకా పుస్తకాలు ఎవరు కూడా తీరు. ఇప్పుడు 10th చదువుతున్నారు అనుకోండి, 10th క్లాస్ అయిపోయి ఎగ్జామ్స్ అయిపోయింది అనుకోండి, ఇంకా పుస్తకాలు పక్కన పెట్టేస్తారు, అటకెక్కించేస్తారు, లేదా చెత్త అమ్మేసుకుంటారు, ఏదో చేస్తారు. కానీ ఇది జీవ గ్రంథము, జీవిత కాలము చదివే గ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకుని ఉన్నాం. ఇది అయిపోయింది అని కానీ, బైబిల్ నాకు వచ్చేసింది అని కానీ, 100కి 100 పాళ్ళు అనుసరించేసాం అని కానీ, బైబిల్లో మేము చెప్పినవన్నీ పాటించేస్తున్నాను కానీ చెప్పడానికి ఏ వ్యక్తి కూడా సరిపోడు. ఎందుకంటే ఇది నిరంతరము అభ్యాసము చేస్తున్న గ్రంథం. ఇది నిరంతరము చదవాల్సిన గ్రంథమే, నిరంతరము చదువుకునే గ్రంథమే ఇది. కాబట్టి ఈ గ్రంథమును చేత పట్టుకొని ఉండి జీవిస్తున్న మనలో 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పై నుండి వస్తే పై విషయాలు మాట్లాడతారు, భూ సంబంధమైన వాళ్ళు భూ సంబంధమైన విషయాలు మాట్లాడతారు. ఇప్పుడు ఈ గ్రంథాన్ని చేత పట్టుకుని ఉన్నాం మనం. మన నోటి మాట దేని గురించి మాట్లాడాలి? మనం ఈ గ్రంథము జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము ఇది ఎవరిది? దేవునిది. కాబట్టి దేవుని గురించే మాట్లాడాలి. ఈ గ్రంథము చేత పట్టుకొని భూ సంబంధమైన వాటి విషయాల గురించి మాట్లాడేమే అనుకోండి, మనము భూ సంబంధికులమైన మనుషులం. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. నీ ప్రయత్నము నువ్వు చేయి, నువ్వు చేసే ప్రయత్నం అన్నింటిలో దేవుడు తన యొక్క హస్తమును ఉంచుతాడు, క్రమక్రమముగా దీవిస్తాడు, క్రమక్రమముగా ఆశీర్వదిస్తాడు అని మనము చెబుతూ ఉన్నప్పుడు అవి దేవునికి సంబంధించిన మాటలు. లేదు వాళ్ళని అడుగు వీళ్ళని అడుగు, అప్పు చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అనేదో లోక సంబంధమైన మాటలు మాట్లాడారు అనుకోండి, వాళ్ళు భూ సంబంధమైన మనుషులు. ఈ మాటలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే వాక్యమును ఎక్కువ చదవాలి. దేవుడు భూ సంబంధమైన వాటి విషయాల గురించి తక్కువ మాట్లాడతాడు, కానీ పర సంబంధమైన వాటి విషయాల గురించి ఎక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే పరలోక రాజ్యంలో మనం ఎలా ఉండాలి, అక్కడ జీవ కిరీటం, మహిమ కిరీటం, నీతి కిరీటం, వాడబారని కిరీటం, జీవజల వృక్ష ఫలాలు, జీవజలం, నదులు ఇవన్నీ ఉన్నప్పుడు మనం వాటిలో ఎలా ప్రవేశించాలి, ఆ వస్త్రాలు, మహిమ వస్త్రం, రక్షణ వస్త్రం, నీతి గల వస్త్రము, ఈ వస్త్రాలు అన్నీ ధరించుకుంటున్నప్పుడు ఎలాంటి జీవితం ఉండాలి, ఇలాంటి విషయాలు మాట్లాడేది దేవుడు. పై నుండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు భూ సంబంధంగా ఉన్న మనం వాటిని ఆలకించి అంగీకరించి వాటి ద్వారా ముందుకు సాగుదాం కాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.